మాది చిన్నగూడ బాబు. ఆ, మేము ఇక్కడ బాగా తెలిసింది ఇలాగ కొన్నానికి వచ్చాము. కొన్నాము, ఒక 5 ఎకరాలు వరిసేను వేసాను. ఓకే. ఆ వరిసేనుకి నాది అది సప్లై చేసిందండి. చాలా బాగానే ఉంది, పండించాను. నేను ఒక రైతుని. అంటే ఇప్పుడు అది వేసారు కదా, మా పంపు పట్టుకెళ్ళారు కదా, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు 6 మాసాలు 6 నెలలు అయింది. 6 నెలల్లో మీరు ఏ దేనికి వాడారు పంటకి? పంటకి వరిసేనికి వాడారు. అంటే నూసేనికి. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల వరకు పనిచేసింది? మీకు పనిచేసిందంటే ఇప్పుడు 5 ఎకరాలు వేసాను, కానీ 3 ఎకరాల 4 ఎకరాలకి మరి డోకా లేకుండా పనిచేస్తుంది. వరిసేనికి అయితే 4 ఎకరాల వరకు పనిచేస్తుంది. అంటే మీకు వాడినప్పుడు ఇబ్బందులు కానీ ఏమైనా వచ్చాయి? లేదు. అంటే ఎవరైనా రైతులు వాడగలరా లేకపోతే వచ్చి చూస్తుండాలి? ఓకే. అది అక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళు రేటు గురించి సమస్య పడుతున్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు నన్ను అడుగుతుండాలి, చూస్తుండాలి, బట్టి వచ్చి ఆపి అడుగుతుండాలి. వచ్చి అడిగితే ఎంత తీసుకున్నారంటే సబ్సిడీ వల్ల మేము కొద్దిగా సబ్సిడీ వచ్చింది, దాని మీద వచ్చాము. ఓకే. ఇది తెచ్చాము, బాగానే ఉంది. ప్రతి ఒక్కరు చూస్తుండి దాన్ని అనమాట బాగానే ఉందరా, మంచి వెరైటీగా ఉంది. నీరు మామూలుగా ఎవరు కనబడకుండా వెళ్ళిపోతుంది నీరు. మడికాడ కూర్చోడు కూడా చూశారు. ఓకే. మనం చూసాం కదా, ఆ మాట చూశారు. బాగానే ఉంది. అయితే తెల్లారి ఎప్పుడు నుంచి ఆన్ అవుతుంది? ఎప్పుడు వరకు? తెల్లారి 6:30 నుంచి ఆన్ అవుతుంది. 6:30 నుండి 6 అయ్యి 5:30 దాకా వాడుతుంది. 5:30 వరకు వాడుతుంది. దార ఎన్ని ఇంచీలు వస్తుంది? అయితే 9 వరకు మాదిరిగా వస్తుంది. 9 దాటి నుండి చిన్న ఇంజనీర్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు దాకా సాయంకాలం 3 దాకా. మళ్ళీ 3 నుండి కొద్ది ఎండ డౌన్ అవుతుంటే తగ్గుతుంది. ఓకే. ఎండ ఉందని చెప్పి ఎర్రెత్తి తోడద్ది. ఓకే. ఓకే. మీరు ఎక్కడి నుంచి వాటర్ లాగుతున్నారు? ఎంత దూరంతో వదులుతున్నారు? మేము 50 అడుగులు లాగుతున్నారు పైకి. అక్కడ నుంచి ఎన్ని అడుగులు? మనం వేసింది 30 అడుగులు. మనం బడ్డు వేసింది 30 అడుగులు. మరి పొలానికి వెళ్తుంది 50 అడుగులు ఉంటుంది. 50 అడుగులు వెళ్తుంది. ఓకే. మొత్తం ఏకమ కూడా అలాగనే నూజెనకు కూడా తోడాము. ఇక్కడ నుండి ఇంచుమించు అలా చెట్టు కాడ తీసుకెళ్ళి. అంటే ఎన్ని అడుగులు? ఒక 500 అడుగులు ఉంటుందా? బొడ్లు కూడా పెట్టాము. ఎన్ని బొడ్లు పెట్టారు? 150 బొడ్లు పెట్టారా? 900 అడుగులు వాడారా? అప్పుడు అంత దూరం పెట్టినా వాటర్ బాగుందా? బాగుంది, బాగా ప్రెజర్ అన్ని బాగానే ఉంది. అయితే మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ కూడా మరి బోర్ తీయించలేదు, ఇంటికాడ కూడా పెట్టాం. నుయ్యి పెడితే బ్రహ్మాండంగా ఎత్తేస్తుంది. నుయ్యి 40 అడుగులు నోతి నుండి మీరు ఇచ్చిన బొడ్డు ఉంది కదా, ఆ బొడ్డు అలా మునిగిపోయినట్టు పెట్టాము. పెడుతుంటే మామూలుగా ఒక 10 రోజులు మా ఇంటికాడ కూడా తోడాము. అంతే మోడికలు చేసుకోవడానికి. మంచిది. అయితే ఇప్పుడు మీరు వాడారు అని చేశారు కదా, రైతుకి మీరు ఏంటని చెప్తారు? అది మీకు పనికి వస్తుందా, రావట్లేదా? చాలా బాగా మా రాండి చూడర్రా, మీరు చూడండి, నేను చెప్తా నా తెచ్చింది గొప్పలాగా ఉంటుంది, మీరు చూడరని చెప్తానండి. మీకు దీనివల్ల, ఈ పంపు వల్ల మీకు ఎంత పొదుపు అయింది? పొదుపు అంతే నాకు కనీసం నాకు అది పండించాలంటే 50 రూపాయలు ఆయిల్ అయిపోయాను. 50 రూపాయలు ఆయిల్ అయ్యాను. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది? మాకే ఏంటంటే మీరు ఇచ్చిన మరి మోటార్ ఉండిపోయింది కదా, 1 లక్ష రూపాయలు పెట్టి కొన్నాం అనుకో, మోటార్ ఉండిపోయింది కదా మాకు. ఇప్పుడు నూజనికి ఆటికి బాగుంటుంది. ఇప్పుడు ఏం ఖర్చు లేదు, ఖర్చు అయితే లేదు. ఒకవేళ వాడితే 50,000 ఆయిల్ మీకు పొదుపు అయినట్టు. 50,000 రూపాయలు ఆయిల్ పొదుపు అయింది. మీకు శ్రమ తగ్గిందా, పెరిగిందా? నాకేటి శ్రమ లేదు. మీరు ఇచ్చిన బండి మీద వెళ్తున్నాను, తీసి దాస్తున్నాను, అంతే నా శ్రమ. నీరు పోయి ఎక్కర్లేదు, పాలు పోయి ఎక్కర్లేదు, ఏటి చేయక్కర్లేదు, దానికి ఏటి లేదు. ఎండ దానికి ఆయిల్. ఓకేనండి.